హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మట్టుకు ఎంతో టేస్టీగా గుమగుమలాడే బిర్యానీ అయితే మీకు చూపించబోతున్నాను. వెజిటేబుల్ బిర్యానీ. దీన్ని తయారు చేసే విధానము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పిల్లలకి నచ్చే రీతిగా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ చూపించబోతున్నాను. ఆ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, మిల్ మేకర్ తీసుకున్నాను, 1 క్యారెట్, కొత్తిమీర పెద్ద కట్ట ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కట్టలో 3వ వంతు అనుకోండి. ఇది 3 భాగాలు చేస్తే 1 వంతు. అలాగే 5 పచ్చిమిరపకాయలు, ఇవి మిక్సీ చేయడానికి. అలాగే పుదీనా, చిన్న కట్ట పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మనము బాస్మతి రైస్ నానబెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అయితే 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీటిలో నానబెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ గిన్నెలోకి తీసుకున్నాను, 1 హాఫ్. ఇప్పుడు ఇవి కొంచెం గోరువెచ్చగా మనం వేడి చేసుకొని మిల్ మేకర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మనము ఇందులో వేసుకోవచ్చు. నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు గోరువెచ్చగా మరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్ వేసేస్తాను. నీళ్ళు అయితే మరిగిపోయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిల్ మేకర్ వేసాను ఇందులోని. ఇవి కొంచెం పొంగి అందులోని, ఎందుకంటే ముందుగా నానబెట్టేస్తే మళ్ళీ బిర్యానీలో ఉన్న వాటర్ ఈ మిల్ మేకర్ పీల్చదన్నమాట. అందుకే వేడి నీటిలో నానబెట్టుకుంటే కొంచెం పొంగుతాయి. దాన్ని మళ్ళీ మనం పిండి అందులో వేసుకుంటాం. కొత్తిమీర పుదీనా చూపించాను కదా ఫ్రెండ్స్ ఇందాక, అదైతే మిక్సీలోని శుభ్రంగా ఒలిచేసి వేసేసుకున్నాను. కొత్తిమీర అయితే పెద్ద కట్ట అయితే 3 భాగాలు చేస్తే 1 భాగం వేసుకోవాలి. అదే పుదీనా అనుకోండి, ఇదే కాడతో అనుకోండి, 7 తీసుకోండి చాలు. అలాగే పచ్చిమిరపకాయలు నేను 5 తీసుకున్నాను. ఇందులో మిక్సీలో కట్ చేసి వేసేస్తాను. అయితే మీకు ఇంకా పొట్టికాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే మరీ ఘాటు ఎక్కువ ఉంటాయి కదా, పిల్లలు తినలేరు కాబట్టి 3-4 తీసుకొని కానీ అంత మించొద్దు. ఇవైతే కొంచెం ఘాటు తక్కువ ఉంటాయి. ఇవి కూడా మిక్సీలో కట్ చేసి వేసేస్తాను. పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పెరుగు వేసుకుందాం. ఈ స్పూన్ చిన్నది ఫ్రెండ్స్, అందుకని ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాము. పేస్ట్ చేసుకున్నదంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇందాకలు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటా చూపించాను కదా ఫ్రెండ్స్, అవి అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా సన్నంగా కాదు, అంటే పొడవుగా కట్ చేసుకుని కొంచెం మిడిల్గానే కట్ చేసుకున్నాను, బాగా సన్నంగా కాదు. అలాగే మసాలా దినుసులు కూడా తీసుకున్నాను. ఇందులో నేను అన్నీ కూడా తీసుకున్నట్టుగా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే తీసుకోండి, యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ మీకు సాజీరా లేకపోయినా పర్వాలేదు. అన్నీ కూడా 4 అలా తీసుకున్నాను. చిన్న చెక్క, ఇవన్నీ కూడా సేమ్ ఇలాగే తీసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఆన్ చేశాను. హైలో కాదు, స్లోలో కాదు, మిడిల్లో పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను. కుక్కర్ వేడెక్కగానే, కుక్కర్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మసాలా దినుసులన్నీ కూడా ఒకసారి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మసాలా దినుసులు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మొదటిగా వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం టమాటా, క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్, టమాటా కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 మినిట్స్ క్యారెట్ మగ్గి వరకు. ఒకసారి మూత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్. క్యారెట్, టమాటో కూడా బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్,
అలాగే మనం ఇందాకలా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు, కొంచెం పెరుగు వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ ముద్ద కూడా ఇందులో వేసుకుందాం. ఇది బాగా కలుపుకుందాం. ఈ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనము బీన్స్, గ్రీన్ బఠానీ, అలాగే బంగాళదుంప ఇవి కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఏవి ఇష్టపడితే అది వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇలాగే చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా కలుపుకుందాము. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ చేయండి. బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. పిల్లలేంటి, పెద్దలేంటి అందరూ కూడా ఇష్టపడి తింటారు. నాకు ఇంకా మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు చూపిస్తాను. మీకేమైనా వంటలు ఏమైనా చేయాలనుకుంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను చేసి పెడతాను. ఇందాకలా మనము వేడి నీటిలో మిల్ మేకర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి తీసేసి బాగా పిండేసి వేరే గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఈ ముద్దంతా కూడా పచ్చివాసన పోయేలాగా బాగా 5 మినిట్స్ వేపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులో మనము మసాలా వేసుకుందాం. ఒక 1/2 స్పూను మసాలా పొడి వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ధనియా పొడి వేస్తున్నాను. ఇది బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలాలు అన్నీ కూడా. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో ఈ గిన్నె నిండా వాటర్ తీసుకున్నాను. మళ్ళీ ఇందులోనే 1/2 తీసుకుంటాను అంతే. గ్లాసుడు కొలత అయితే గ్లాసున్నర, అదే లోట కొలత అనుకోండి లోటన్నర. లోట వాటర్ మళ్ళీ 1/2 అలాగమాట. ఇప్పుడు ఇంకో 1/2 వేయాలి. ఇంకో 1/2 వాటర్ అయితే వేస్తున్నాను. ఈ కొలత కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు అయితే కొంచెం నీటిలో ఎక్కువగానే ఉండాలి. మనం రైస్ సపరేట్గా ఉడకబెట్టలేదు కాబట్టి ఉప్పు అయితే నీటిలో ఎక్కువగానే వేసుకోవాలి, కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసుకొని మళ్ళీ అప్పుడు రైస్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. బాగా మరిగాక అప్పుడు మూత తీద్దాం. ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అదంతా కూడా ఒక వాటర్ పోయేటట్టు ఒక స్టెయినర్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ అయితే వాటర్ అంతా పోయే వరకు పక్కకైతే తీసేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళైతే మరిగిపోయి ఫ్రెండ్స్. చూద్దాము ఉప్పు సరిపోద్దో లేదో. ఉప్పు అయితే సరిపోయింది ఫ్రెండ్స్. రైస్ కూడా వేసినా కూడా సరిపోతుంది, కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి మాకైతే సరిపోయింది నేను వేసింది. ఇప్పుడు రైస్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. రైస్ వేసాక బాగా అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వేయండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇది కారం అది సరిపోయింది. బాగా ఎక్కువ తింటారు అంటే కనుక ఉల్లిపాయలు వేపినప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందులో ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోండి. మసాలా ఇవన్నీ అయితే మటుకు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం. మంట అయితే మటుకు హైలో కాదు, అలాగని స్లోలో కాదు, మిడిల్లో పెట్టాను. కుక్కర్ అయితే మటుకు 2 విజిల్స్ వస్తే చాలు, స్టవ్ ఆఫ్ చేసేయడమే. 2 విజిల్స్ మాత్రమే కరెక్ట్గా బాస్మతి రైస్ ఉడుకుతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడైతే బిర్యానీ ఇంకో విజిల్ వచ్చే వరకు కచంబరి రెడీ చేసుకున్నాను. కచంబరికి కావాల్సినవి నేనైతే మటుకు కచంబరి ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అయితే వెయ్యను, ఓన్లీ ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేస్తాను. పెరుగు తీసుకున్నాను కదా, ఇందులోని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసినా బాగా పలచన అయిపోతే బాగోదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను, మీకు తగినంత మీరు వేసుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ కూడా వేసేసుకుందాం. అంతే, ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కచంబరి కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నేను కచంబరి రెడీ చేసినప్పుడే రెండో విజిల్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన విజిల్ అంతా కూడా కుక్కర్కి ఎప్పుడు కూడా ముందు విజిల్ అంతా పోయేటట్టు తీసేసుకోవాలి. ఒక్కొక్కరు కంగారులో మూత తీసేస్తారు ఫ్రెండ్స్ డైరెక్ట్గానే, అప్పుడు కుక్కర్ పేలిపోద్ది కదా, మనకే ప్రమాదం. కాబట్టి ముందు జ్ఞాపకంగా విజిల్ అయితే పోయింది మొత్తం అంతా. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే, వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.